హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సరదాగా ఈవినింగ్ టైంలో ఏదైనా తాగాలి అని అనిపించింది. సో దానికోసం మా ఇంట్లో ఏమున్నాయని చూస్తూ ఉంటే యాపిల్ అండ్ బనానా కనిపించింది. యాపిల్ అండ్ బనానాతో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మిల్క్ షేక్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో దానికోసం నేను 2 బనానా 1 యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బాదాం జీడిపప్పును కూడా 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. తర్వాతకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టుకున్నటువంటి బాదం జీడిపప్పును యాడ్ చేశాను. 2 డేట్స్ దాన్ని గింజలు తీసేసి యాడ్ చేశాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి యాపిల్ ముక్కలు, బనానా ముక్కలను కూడా ఈ మిక్సింగ్ బౌల్లో నేను యాడ్ చేశాను. ఫస్ట్ అయితే నేను ఓన్లీ ఫ్రూట్స్ని మిక్సీ పట్టాను. తర్వాతకు నేను కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇంకొకసారి నేను మిక్సీ పట్టాను. సో తర్వాతకు నేను ఒక 2 గ్లాసెస్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకున్నాను. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి యాపిల్, బనానా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆల్సో బాదాం, జీడిపప్పు, పిస్తా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాతకు మిల్క్ షేక్ గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక ఈ ముక్కలన్నీ, జీడిపప్పు ఇవన్నీ దీంట్లో యాడ్ చేశాను. ఎందుకు అంటే మనము ఈ మిల్క్ షేక్ తాగేటప్పుడు ఇవన్నీ పైన వేయడం వల్ల మనం ఒకసారి మొత్తం కలిపేసుకొని తాగేటప్పుడు మనకు మధ్య మధ్యలో జీడిపప్పు, బాదం, పిస్తా, యాపిల్ ముక్కలు, బనానా ముక్కలు మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకు నేనైతే ఇలా యాడ్ చేసుకున్నాను. మిల్క్ షేక్ అయితే చాలా బాగా వచ్చింది.